దాడికి ప్రతీకారంగా పాక్ పై భారత్ ముప్పేట దాడికి దిగింది. పాక్ ను అన్ని వైపులా దిగ్బంధించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా భారత్ వదిలిపెట్టడం లేదు. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన భారత్ తాజాగా రణ్బీర్ కాలువ పొడవును పెంచాలని నిర్ణయించింది. భారత్ నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్ ప్రగతికి కొత్త మార్గం పడనుంది. పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ పై భారత్ విరుచుకుపడింది. పాక్ తో సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది భారత్. భారత్ నిర్ణయం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి గొప్ప ఊతమిచ్చే చర్య. చీనాబ్ నదీ జలాలను జమ్మూలోని వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లే రణబీర్ కాలువ పొడవును 60 నుంచి 120 కిలోమీటర్లకు పొడిగించాలని భారత్ నిర్ణయించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో జమ్మూలోని వ్యవసాయ భూముల సాగు విస్తీర్ణం మరింత పెరగడానికి వీలుంటుంది. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రగతికి మార్గం సుగమమైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. అప్పటికి ఇప్పటికీ పర్యావరణం, జనాభా, రాజకీయాల్లో మార్పులొచ్చాయని, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఒప్పంద నిబంధనలు సమీక్షించాల్సి ఉందని భారత్ గతేడాదే పాక్ నోటీస్ ఇచ్చింది. దీంతో సమీక్షకు తాను సిద్ధమని పాక్ కూడా వర్తమానం పంపింది. కానీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పహల్గాంలో 26 మంది పౌరులను హతమార్చడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ మరునాడే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం ఆపేస్తేనే సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ జరుగుతుందని భారత్ ప్రకటించింది. సింధు జలాల ఒప్పంద నిలిపివేతను యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. ఆ తర్వాత మే 6, 7 తేదీల మధ్య రాత్రి భారత్ ఆపరేషన్ సింధును ప్రారంభించి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలను నాశనం చేసింది. మే 10న పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పులను విరమించాలని అభ్యర్థించడంతో భారత్ దాడులు ఆపింది. కానీ సింధు జలాల ఒప్పంద నిలిపివేతను మాత్రం కొనసాగిస్తోంది. ఉగ్రవాదం చర్చలు ఒకే సమయంలో సాధ్యం కాదని, ఉగ్రవాదం వాణిజ్యం కలిసి సాగవని, నెత్తురు నీరు కలిసి ప్రవహించకూడదు అని జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయాల్సిన పరిస్థితిని పాకిస్తానే తీసుకొచ్చింది. సింధు జలాల ఒప్పంద చరిత్రను పరిశీలిస్తే సింధు, దాని 5 ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ల ప్రవాహ మార్గాలు చైనా, పాకిస్తాన్, భారత్లలో ఉన్నాయి. 1947లో దేశ విభజన అనంతరం నదీ జలాల పంపిణీ చిక్కుల మారి వ్యవహారమైంది. సింధు, దాని ఉపనదుల్లో కొన్ని తూర్పున భారత్లో ప్రవహిస్తే మరికొన్ని పశ్చిమాన పాకిస్తాన్లో ప్రవహిస్తున్నాయి. 1948లో తూర్పు నదుల నుంచి పాక్కు జల ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. ఇది సంఘర్షణకు దారితీయకుండా చూడటానికి, సింధు జలాలను న్యాయంగా పంపిణీ చేయడానికని ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో సింధు జలాల పంపకం ఒప్పందంపై నాటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకాలు చేశారు. పడమరకు ప్రవహించే సింధు, చీనాబ్, జీలం నదీ జలాలపై పాకిస్తాన్కు, తూర్పునకు ప్రవహించే రావి, బియాస్, సట్లెజ్లపై భారత్కు హక్కులు సంక్రమించాయి. పశ్చిమ నదీ జలాలను భారత్ పరిమితంగా వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చని, విద్యుత్ ఉత్పత్తి, చేపల వేట, జల రవాణాకు అపరిమితంగా వాడుకోవచ్చని ఆ ఒప్పందం చెబుతోంది. ఆ తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధాలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సింధు ఒప్పందం మాత్రం నిరాటంకంగా అమలైంది. ఇటీవలి సంవత్సరాల్లోనే జల వినియోగం, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందం అమలుపై భారత్ పాక్ మధ్య విభేదాలు తలెత్తాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్తో సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం రణబీర్ కాలువ పొడవును పొడిగించాలని భారత్ నిర్ణయించింది. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంతో రణబీర్ కాలువ పొడిగింపును చట్టవిరుద్ధంగా పరిగణించలేము. ప్రస్తుతం ఈ కాలువ పూర్తి సామర్థ్యం 1400 క్యూసెక్కులు. దీన్ని మరింతగా పెంచాలంటే కాలువను విస్తరించాలి. అయితే అందుకు పెద్ద ఎత్తున భూములు అవసరం ఉంటుంది. దీన్ని నివారించడానికి కొత్త జంట కాలువలను తవ్వడమో లేక భారీ పైపుల ద్వారా అదనపు నీటిని పారించడమో చేయాల్సి ఉంటుంది. 1856 నుంచి 1885 మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్ సంస్థానాన్ని పాలించిన మహారాజా రణబీర్ సింగ్ బ్రిటిష్ ఇంజనీర్లతో రణబీర్ కాలువను నిర్మించారు. ఈ రణబీర్ కాలువ జమ్మూ ప్రాంతంలో నిర్మితమైంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం పడమర దిక్కుగా పాక్లో ప్రవహించే సింధు, దాని ఉపనదుల
జలాలతో జమ్మూ కాశ్మీర్ లదాఖ్లో 13.4 లక్షల ఎకరాలకు నీరందించే వెసులుబాటును కల్పించింది. కానీ భారత్ అందులో 6.42 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించగలుగుతోంది. ఇప్పుడు భారత్ నడిబిరు కాలువను పొడిగిస్తే చీనా నుంచి విపరీతంగా జలాలను ఉపయోగించుకోగలుగుతుంది. కానీ దీనివల్ల పాక్ వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయినప్పటికీ పాక్ దుర్నీతి కారణంగా భారత్ నడిబిరు కాలువను పొడిగించే దిశగా చర్యలు తీసుకుంటోంది. చీనా నదీ జలాలను జమ్మూలోని వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లే రణ్బీర్ కాలువ పొడవును 60 నుంచి 120 కిలోమీటర్లకు పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. రణ్బీర్ కాలువను పొడిగించాలని భారత్ నిర్ణయించడం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి గొప్ప ఊతమిచ్చే చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు.